భారతదేశంలోనే మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు ఆయన. మీడియా ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కోలేడు, కానీ ఇంటర్వ్యూలు ఇస్తాడు. సపరేట్ ఇంటర్వ్యూలు, ఎక్స్క్లూజివ్. వీళ్ళు వేసుకోవడానికి బాగుంటుంది ఎక్స్క్లూజివ్ అని మీడియా. తనకు నచ్చిన జర్నలిస్టులతోని, తనను పొగిడే జర్నలిస్టులతోని, తనను పూజించే భక్తులతోని, అక్షయ్ కుమార్ లాంటి సినిమా నటులతోని ఇంటర్వ్యూలు చేయించుకుంటాడు. మీరు మామిడి పండు తింటారు, ఎలా ఉంది మీరు తిన్న మామిడి పండు? మీరు జేబులో డబ్బులు లేకుండా కూడా వెళ్తుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తున్నది? చాలా దారుణమైన ప్రశ్నలు. మీరు రోజుకి 20 గంటలు కష్టపడతారు కదా దేశం కోసం, మీకు అలసట ఉండదా? మొహంలో అలసటే కనిపించదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇది వీళ్ళ ప్రశ్నలు. పులకించిపోతూ ఉంటారు మోడీ మాట్లాడుతుంటే. ఆయన ఏమో నేను నాన్ బయాలజికల్, నేను పుట్టలేదు, అమ్మ కడుపులో పుట్టలేదు, నేను ప్రకటించబడ్డాను, అవతరించాను, నేను దేవుడు బిడ్డగా నేను అవతరించా ఈయన చెప్తూ ఉంటారు. అవతల ప్రశ్నలు అడిగే జర్నలిస్టులు పులకించిపోతూ ఉంటారు. ఇలాంటి పులకింత విదేశాల్లో ఉండదు కదా. ఈ గోధి మీడియా జర్నలిస్టులు విదేశాల్లో ఉండరు కదా. అందుకని అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరు. మీడియాతో ఎలాగో ఇక్కడ కూడా మాట్లాడాలి. ఇక్కడ మీడియా అందరితో మాట్లాడితే ఇక్కడ కూడా ఆయన సత్తా ఏంటి, ఆయన జవాబు చెప్పే జ్ఞానమే, ఆయన జ్ఞానం ఎంత అనేది తేలిపోయేది. ఇక్కడ జర్నలిస్టులు ఒక్కొక్క ప్రశ్న అయితే, భారతదేశంలో తక్కువ లేరు జర్నలిస్టులు, అద్భుతమైన జర్నలిస్టులు ఉన్నారు, చీల్చి చెండాడగలరు. వాళ్ళ తప్పులను ఒక్కొక్క తప్పును, వాళ్ళు చేసిన తప్పులను, ద్రోహాలను, మోసాలను, అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే జర్నలిస్టులు ఉన్నారు. ఒక్కసారి ప్రెస్ మీట్కి వచ్చి చూడమని. వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పిలుచుకోవడం కాదు, అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టమనండి.